మేడం చిరంజీవి గారును నాగార్జున గారు రీసెంట్గా ఢిల్లీ హైకోర్టులో పర్సనల్ రైట్స్ గురించి పిటిషన్ దాఖలు చేశారు. అసలు పర్సనల్ రైట్స్ అంటే ఏంటి మేడం? పర్సనాలిటీ రైట్స్ అనేది కాన్స్టిట్యూషన్ ద్వారా మనకు ఒక్క లో అనేది చెప్పలేదు. దెర్ ఆర్ డిఫరెంట్ లాస్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద కాపీరైట్ యాక్ట్, ట్రేడ్మార్క్ యాక్ట్, ఏదైతే ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటి కింద ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది. ఇలానే కాకుండా పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అని అదొక యాక్ట్ ఉంది. ఇవన్నీ ఏం చెప్తున్నాయి అని అంటే వితౌట్ ద పర్సన్స్ కన్సెంట్, అతని వాయిస్ కానీ ఇమేజ్ కానీ పర్సనల్ డేటా కానీ ఏది కూడా అతని ఇన్ఫర్మేషన్ లేకుండా, అతని కన్సెంట్ లేకుండా దాన్ని తప్పుడు విషయాలకి యూజ్ చేసినా, అతన్ని డీఫేమ్ చేయడానికి యూజ్ చేసినా, వాళ్ళ అనుమతి లేకుండా యూజ్ చేయడము తప్పు. సో ఈ సోషల్ మీడియా మితిమీరిపోవడం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల, వాళ్ళ కన్సెంట్ లేకుండా అశ్లీలమైన వీడియోస్ తీయడము, వాటిని వెబ్సైట్స్లో పెట్టడము, ఇవన్నీ మా అనుమతి లేకుండా జరుగుతున్నాయి. దీనివల్ల మా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని సెలబ్రిటీస్ చాలామంది కోర్ట్ని అప్రోచ్ అవ్వడము, రిస్ట్రైనింగ్ ఆర్డర్స్, ఇంజంక్షన్ ఆర్డర్స్ ఎవరు వాళ్ళ ఇమేజెస్ కానీ ఇవన్నీ పర్సనాలిటీ రైట్స్ ప్రొటెక్షన్ కింద ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది.